ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ నేమ్ జీసస్. దేవుని కృపలు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దినం మనం ధ్యానించబోతున్న వ్యక్తి ఇస్సాకు గారు. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, మన పితరుల నుండి ఒక శాపం వచ్చినప్పుడు లేదా ఒక కరువు, అంటే ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏంటంటే, అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చింది. ఆ తర్వాత ఇస్సాకు దినములలో అబ్రహాం తర్వాత వచ్చిన కరువు అన్నమాట. అయితే ఈ కరువులో ఆయన ఒకరిని ఆశ్రయించినప్పటికీ దేవుడు ఆ ఆశ్రయించిన వ్యక్తి తప్పైనప్పుడు ఆయన ఇస్సాకు గారికి ప్రత్యక్షమై అటు వెళ్ళక దేవుడిని నడిపించే దేశానికి వెళ్ళమని ఇస్సాకు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా మనకు వచ్చిన కొన్ని కష్టాలు, కొన్ని అవిధేయతలు లేదా కొన్ని ఇరుకుల ఇబ్బందుల వల్ల మనము ఆశ్రయించే వ్యక్తి లేదా ఆశ్రయించే స్థానము కరెక్ట్ కాదని దేవుడు అనేకమైన మాటలు ఆయన వాక్యం నుండి మనకి సెలవిస్తున్నప్పుడు మనం దాన్ని వినేవారంగా ఉండాలి. ఇస్సాకు గారు విన్నారు, గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. నా జీవితం కూడా ఆయన చెప్తున్న మాటలను విని ఆయనకి లోబడి జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అప్పుడంటే యెహోవా దేవుడు ఇస్సాకు గారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ దినములలో దేవుడు వాక్యం ద్వారా లేదా అనేక మంది అభిషేకింపబడిన ప్రవక్తల ద్వారా లేదా అనేక మంది అభిషేకింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు సూటిగా తేటగా మాట్లాడినప్పుడు నీవు నేను దానికి చెవియొగ్గే వారంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్.